బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఆ బంగారమే ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు నిల్వలు బయటపడితే ఇంకేముంది, ఎగిరిగంతేయడమే. అయితే ఇప్పుడు మన దేశంలోని ఓ రాష్ట్రంలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఒరిస్సాలోని 4-5 జిల్లాల్లో బంగారు గనులున్నట్లుగా తేల్చింది. ఈ వార్త దేశానికి శుభవార్త మాత్రమే కాదు, జాక్పాట్ లాంటిది కూడా. అయితే మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ బంగారం కోసం అన్వేషణ జరుగుతోంది. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం డియోగఢ్, సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోమ్ఘర్, అంగుల్, కోరాపుట్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఆయా నిక్షేపాలను గుర్తించింది జిఎస్ఐ. మయూర్భంజ్, మల్కాన్గిరి, సంబల్పూర్, బౌద్ధ్ వంటి ప్రదేశాల్లో ఆయా గనుల కోసం అన్వేషణ జరుగుతుందని సమాచారం. ఒడిశా ప్రభుత్వం ఓఎంసీ, జిఎస్ఐలతో కలిసి కొత్త బంగారు గనులను గుర్తించేందుకు ప్రణాళికలను వేగవంతం చేస్తోందని, తొలుత దేవగర్లోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్లను వేలం వేయడానికే సన్నాహాలు చేస్తోంది. భారతదేశం బంగారం దిగుమతి పరిమాణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత ఏడాది భారతదేశం దాదాపు 700 నుండి 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. దేశీయంగా బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. ఇలాంటి సమయంలో ఒడిశాలో బంగారు నిల్వలు కనుగొనడం దేశ ఆర్థిక వ్యవస్థ, ఒడిశాకు గేమ్ చేంజర్గా మార్చవచ్చని అంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఖనిజాల కోసం అన్వేషణ జరుగుతోంది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఖనిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. రియాసీ జిల్లాలో సలాల్ హైమనా ప్రాంతంలో దాదాపు 6 మిలియన్ టన్నుల వరకు నిక్షేపాలను పేర్కొంది. దాంతో ముడిపడి ఉన్న రంగాలకు బూస్ట్ లాంటిది. దేశంలో బంగారు గనులు పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ ప్రాంతం గుర్తొస్తుంది. ఇక ఒరిస్సాలో ఈ బంగారు నిల్వలు బయటపడడంతో మరికొన్ని రాష్ట్రాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ అన్వేషణను తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం.